మీరు నమ్ముతారా? కష్టం వచ్చినప్పుడు ఈ గుడికి వెళ్ళని కుటుంబం బెల్లంపల్లిలో ఉండదంటే? కానీ సమయం వస్తే ఖచ్చితంగా నమ్మి తీరుతారు. అదే బెల్లంపల్లి పోచమ్మ తల్లి గుడి. బెల్లంపల్లిలో పుట్టిన ప్రతి ఒక్కరికి పోచమ్మ తల్లి ఇంటి దైవం. బెల్లంపల్లి ప్రజలు మన పోచమ్మ అని ప్రేమగా పిలుచుకునే తల్లి, కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తులు కొలిచే తల్లి పోచమ్మ తల్లి. ఇక్కడి ప్రజల నమ్మకం ఎంత బలమైందంటే, ఏ ఇంట్లో బిడ్డ పుట్టినా తల్లి ఒడిలోకి వెళ్లే కన్నా ముందు అమ్మవారి ఉయ్యాలలో వేస్తారు. అమ్మవారి ఆశీస్సులతోనే బిడ్డ జీవితం ప్రారంభమవుతుందని నమ్ముతారు. అలాగే బిడ్డకు 3 నెలలు నిండిన తర్వాత మొట్టమొదటి 3 కత్తెర్లు కూడా అమ్మవారి దగ్గరే సమర్పిస్తారు. బిడ్డకు ఏ కష్టం వచ్చినా ఆ తల్లి కాస్తుందనేది భక్తుల నమ్మకం. ఈ గుడి చాలా పవిత్రమైంది, అలాగే చాలా పవర్ఫుల్ కూడా. కేవలం కష్టాల సమయంలో మాత్రమే కాదు, పెళ్లిళ్ళు వంటి శుభకార్యాలకు ముందు కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. తమ మొక్కులు చెల్లిస్తూ మేకలు కోళ్లను బలిగా ఇస్తారు. ఇక్కడ మదన పోచమ్మ తల్లితో పాటు నల్లపోచమ్మ, ఎల్లారం పోచమ్మ, పోతరాజు, సంతాన నాగేంద్ర స్వామి కూడా కొలువై ఉన్నారు. కేవలం బెల్లంపల్లి నుండే కాదు, చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా చాలా మంది భక్తులు నిత్యం ఈ గుడికి వస్తుంటారు. ముఖ్యంగా ఆదివారం అయితే చాలా రద్దీగా ఉంటుంది. మీరు కూడా ఈ గుడికి వచ్చినట్లయితే జై పోచమ్మ తల్లి అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్లో తెలియజేయండి.